ఇక ఈయనే 6 నెలలకోసారో వార్త తీసుకొస్తాడు. ఇలా నిజం ఉండదు, పాడుండదు, కానీ ఒక సంచలనమైన వార్త లెక్క చెప్పుకొస్తాడు. త్వరలోనే సీఎం మార్పు, స్థానిక ఎన్నికలయ్యాక ఆలోచిస్తామని సీనియర్లకు చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం. సీఎం డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు, మంత్రుల శాఖల్లోనూ సీఎం రేవంత్ జోక్యం, మంత్రివర్గ విస్తరణపై జాప్యంతో నేతల్లో అసంతృప్తి. చిట్చాట్లో బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఎవరితోటి చిట్చాట్ చేసినా అన్నా వాట్సాప్ గ్రూప్లో చిట్చాట ఇది, లేకపోతే ఏమన్నా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో లైవ్ పెట్టి చిట్చాట ఇది, లేకపోతే ట్విట్టర్లో చిట్చాట ఇది, చాట్ బాట్లో చిట్చాట, దేంట్లో చిట్చాటు? అయినా నువ్వు బీజేపీ ఎమ్మెల్యేవు కదా, కాంగ్రెస్లో జరిగేటి నీకెట్లా తెలుస్తాయి? అంత విచిత్రమైన కథలు పట్టుకొస్తావేందా? నువ్వు పట్టుకొచ్చిన అమృత స్కీమ్ అనే దాంట్లో స్కామ్ జరిగింది, రేవంత్ రెడ్డి బావమరిది గారు 1400 కోట్లు తిన్నాడు అని అప్పుడు చెప్పిన దానికే దిక్కు దివాన లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేదో ధాన్యం విషయంలో ఆయన 1000 కోట్లు తిన్నాడు అని చెప్పినావు, దానికి ఆధారాలు లేవు, ఏమి లేవు. చెప్పినందుకు మేము ఒట్టిగానే నిందలు మోసినాం, నువ్వు తీసుకొచ్చిన వార్త నిన్నెవడేమంటలేడు. కాబట్టి సీఎం మార్పు 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 అని రేవంత్ రెడ్డి గారు కుర్చెక్కిన కాంచెలు ఇదే ముచ్చట. ఆయన మార్చింది లేదు, పోయింది లేదు. ఇక రేపు సీఎంను మారుతారంటే ఎల్లుండి సీఎంను మారుతారు. ఇక ఇవాళ టీం పోయి సీఎంను మార్చమని దరఖాస్తులు పెట్టి వచ్చిందంటే రేపు ఇంకోలు పోయి సీఎంను మార్చమని దరఖాస్తులు పెట్టి వచ్చిందని అంటారు. అయితే ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే బీజేపీకి అధ్యక్షుడు అవుతారో ఆ తెల్లారి నుండి రాజకీయం మారిపోతుంది. అప్పటి నుండి అసలు సిసల్ ఫైటు తెలంగాణ రాజకీయాలలో మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే మళ్ళా కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి బీజేపీ ఇక్కడ యాక్టివ్గా లేదు, ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి రోడ్ల మీదకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు అధ్యక్ష పదవి మార్చినాక ఇది 3 ముక్కలాట అవుతుందా మళ్ళీ 2 ముక్కలాట అవుతుందా రాష్ట్రంలో రాజకీయం అనేది తెలుస్తుంది. ఈ సీఎం మార్పు అనేది ఈయన ఏదో జోకులు పట్టుకొస్తాడు అప్పుడప్పుడు.